దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథము 113వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. మొదటి చరణం ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులరా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సొన్నతింపబడును గాక. ఆమేన్. చక్కటి వేద భాగము, 9 చరణాలతో కూడినటువంటి వాక్య భాగము ఈ అధ్యాయంలో, ఈ కీర్తనలో పొందుపరచబడి ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా ఈ శాసనం, ఈ ఆజ్ఞ ఎవరికి అని ఆలోచన చేస్తే యెహోవా సేవకులారా అని రాస్తుంది. చాలామంది అనుకుంటారు యెహోవా సేవకులారా అంటే పాస్టర్ గారుల గురించి, సువార్తకుల గురించి వ్రాయబడినటువంటి మాట, ఇది మా గురించి కాదు అని చాలామంది తలస్తూ ఉంటారు. సేవకులు అనగా సేవించేవాళ్ళు అని అర్థం. సేవించడము అంటే ఆరాధించడము అని అర్థం. ఆరాధించే వారికి దేవుడు చెప్పే మాట ఏమిటంటే ఆయనను స్తుతించాలి. ఏమండి? ఆయన నామమును స్తుతించాలి. ఇలాగున వ్రాయబడినటువంటి మాట ఈ 2వ చరణంలో చూస్తాము. ఏ సమయాన్ని బట్టి చూస్తే ఇది మొదలుకొని ఎల్లకాలము ఆయన స్తుతించాలి. 3వ చరణంలో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామం ఎప్పుడైనా స్తుతించవచ్చును. దేవునికి మహిమ కలుగునగాక. సేవించే వారికి అనగా ఆరాధించే వారికి ఒక సమయము, ఒక కాలము, నిర్ణయం లేదన్నమాట అండి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, ఒక శుక్రవారమనో శనివారమనో ఆదివారమనో కాదు, ఎల్లకాలము అని రాయబడి ఉంది. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అని రాయబడి ఉంది. ఏం చేయాలట? దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని యొక్క నామాన్ని ప్రశంసించాలి. ఎందుకంటే ఆయనకు ఆరాధన అంటే ఇష్టం. మనం ఆరాధించే దేవునికి ఏమి ఇష్టమండి? ఆరాధన అంటే ఇష్టం. చాలాసార్లు మన పూర్వీకులు మన ఇంటి నుండి చనిపోయినటువంటి వారిని మనం ఏమని పిలుస్తామంటే పితృదేవుళ్ళు అని చెప్తాం. అంతేకాకుండా దేవుళ్ళు అనబడినటువంటి వారితో సమానమైనటువంటి గౌరవాన్ని వాళ్ళకి ఇస్తాం. అంతేకాకుండా వాళ్ళ అభిరుచులు ఏంటో తెలుసుకొని దానిని వాళ్ళకి అర్పణగా అర్పించడానికి ప్రయత్నం చేస్తాం. ఇది పూర్వకాలం మందు క్రీస్తు దగ్గరకు రాకమునుపు జరిగించే నిత్య ప్రక్రియ. ఇప్పుడు వాళ్ళ ఇష్టమేంటో తెలుసుకొని అది చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అలా చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అనుగ్రహం మనకు దొరుకుతుందని, ఆశీర్వాదం దొరుకుతుందని. ఏమంటే వాళ్ళకి ఏది ఇష్టమో దానిని మనం చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు చూడండి, అత్తమ్మ చనిపోయింది, ఆవిడకి నేత చీర అంటే బాగా ఇష్టం. 10 నేత చీరలు కొని ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తే ఆమె ఆత్మ శాంతిస్తుంది అని భావిస్తారు కొంతమంది. కొంతమందికి ఆహారం అంటే ఇష్టం. 10 మందికి ఆహారం పెడితే ఆమె ఆత్మ శాంతిస్తుంది అని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏది ఇష్టమో దానిని చేసినప్పుడు వాళ్ళ యొక్క అనుగ్రహం వీరి మీదకి వస్తుందనే ఒక నమ్మిక. ఇప్పుడు మనం ఆరాధించే దేవుడు, మనం సేవించే దేవుడు, ఆయనకి ఏది ఇష్టం అంటే ఆరాధన అంటే ఇష్టం. ఆయన ఆరాధన ప్రియుడు. ఆయన ఎవరండి? ఆరాధన ప్రియుడు. ఎవరైతే ఆరాధన చేస్తారో ఆరాధించే వారి మధ్యలోనికి వస్తాడు. ఎక్కడ 2-3 ఆయనను సేవిస్తారో, ఆరాధిస్తారో వారి మధ్యలో ఉంటానని చెప్పాడు. ఇక సరే, పెద్దోళ్ళు, వయసు మళ్ళినటువంటి వాళ్ళు, జ్ఞానం అధికంగా ఉన్నటువంటి వాళ్ళు ఆరాధన చేసి ఆరాధన కొన్ని లెక్క చేస్తే బాగుంటుంది అని అనుకుంటే చంటి పిల్లల యొక్క స్తుతుల మధ్యలో కూడా ఉండడానికి ఇష్టపడేవాడు ఆయన. ఆరాధన అంటే అంత ఇష్టం ఎవరికండి? మనం ఆరాధించే దేవునికి, సేవించే దేవునికి. ఆయనకి ఇష్టమైన దాన్ని మనం చేసినప్పుడు ఆయన అనుగ్రహము ఆయనకిష్టులైన వారి మీదకి దేవుడు ధారాళంగా పంపిస్తాడు. దైవానుగ్రహం కావాలి అని ఎవరైతే అనుకుంటారో, ఆశపడతారో వారు చేయాల్సింది ఏమిటంటే ఆరాధన అనే వ్రతాన్ని చేయాలి. దైవ స్తుతి
అర్పించాలి, దేవుని యొక్క నామాన్ని గొప్ప చేయాలి, దేవుని యొక్క ఘనకీర్తిని లోకానికి చాటి చెప్పాలి. అలాగున ఎవరు చేస్తారో వారి మీదకి దేవుని యొక్క అనుగ్రహం ధారాళంగా దిగి వస్తుంది. సమయం లేదు దీనికి. మధ్యరాత్రి అని, ఎక్కువజామని, అలాగనే ప్రారంభపు చీకటి పడిన వేళని ఏమి లేదు. దావీదు చెప్తున్నట్లుగా, దావీదు ఆరాధించినట్లుగా దినానికి 7 మార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఏమంటే అలాగే జాములు, 4 జాములు, రాత్రి 4 జాములు, 4 జాములు, పగలు 3 సమయాలు, 7 జాములు యందు 7 పర్యాయాలు దేవునికి ఆరాధన చేసి దేవుని ఎదుట ప్రీతిపాత్రుడిగా మారిపోయాడు దావీదు శారీరకమైన బలహీనతలను బట్టి కొంత దేవునికి ఆయాసాన్ని కలిగించినా, అంటే ఇబ్బంది కలిగించినా, అయిష్టంగా నడుచుకున్నా, ఆరాధించే ఆ మంచి మనస్సును బట్టి దేవుడు దావీదు యొక్క కార్యములను క్షమించి, దావీదును కనికరించి ఆయనను భూమి మీద అనేకుల ఎదుట ఒక గనుడైనటువంటి వ్యక్తిగా దేవుడు నిలబెట్టాడు. లేకపోతే గొర్రెలు కాసుకునే దావీదు ఏంటి, 12 ఇజ్రాయెల్ సామ్రాజ్యాలకు అధినేత ఏమిటి? ఇది చాలా అసాధ్యమైనటువంటి పని. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆ స్థితిని చేరుకోవడం చాలా కష్టం. వార్డు మెంబర్గానే మనం గెలవలేము. పంచాయతీ ప్రెసిడెంట్ ఎప్పుడు అవుతాము, అలాగే మన మండలానికి నాయకులు ఎప్పుడు అవుతాం, మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎప్పుడు అవుతాము, మన పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీ ఎప్పుడు అవుతాము, రాష్ట్ర మంత్రులు ఎప్పుడు అవుతాము, ప్రధానులు ఎప్పుడు అవుతాము, దేశ నాయకులు ఎప్పుడు అవుతాము. మన వల్ల అయ్యేది కాదు. కానీ ఆరాధించే వ్యక్తి జీవితంలో దేవుడు చేసే అద్భుతం ఏమిటంటే, ఎవరైతే ఘనమైనటువంటి స్థితిలో ఉన్నారో వాళ్ళందరూ లేచి నమస్కరించే స్థాయిలో ఆరాధించే వ్యక్తిని దేవుడు ఉంచుతాడట. అద్భుతమైన కృప. నిజమా కాదా అని ఆలోచిస్తూ ఉంటే, మన నర్సీపట్నంలో చిడికొమలేట్లో బుట్ట మునగ ఈత కొట్టినటువంటి కిడారి ఆనందపాల్ అనేటువంటి ఒక యవనస్తుడు, తుంటరి అయినటువంటి యవనస్తుడు, చదువు అబ్బని యవనస్తుడు, ఒక కాంపౌండర్ గారి కుమారుడు, క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, కాలేజీకి, హై స్కూల్కి అని చెప్పి చిడికొమలేట్లోకి వచ్చి ఈత కొట్టేవాడంట. అలాంటి ఆయన ప్రభు ఏర్పాటు చేసుకున్నప్పుడు, తల్లిదండ్రులు ఆరాధిస్తున్న దేవునిని ఆరాధించడం ప్రారంభించినప్పుడు ఆయన ఏమయ్యాడంటే, ఈ ప్రపంచ దేశాలన్నింటిలో ఖ్యాతిగాంచిన గనుడైన దైవ సేవకుడిగా దేవుడు చేత హెచ్చరించబడ్డాడు. అతడే కేఏ పాల్ గారు. అర్థమవుతుందా? అందరూ ఓట్లేస్తే ఒకవేళ ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతామేమో, కానీ ఎవరు ఓటు చేస్తే గెలవబడినటువంటి వారందరూ నమస్కరించే స్థాయిలో అతడు ఉండగలిగాడు అని ఆలోచన చేస్తే, సర్వశక్తిమంతుడైన దేవునికి ఇష్టమైన ప్రక్రియ ఎవరు చేస్తారో వారిని దేవుడు హెచ్చించకుండా ఉండలేడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేద్దామండి. మన విలువ పెరగాలని మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన స్థాయి కొంచెమైనా పెరగదు. బైబిలే చెప్తుంది, నీ తల వెంట్రుకలలో ఒక వెంట్రుక తెల్లగానైనా కానీ ఏ పని కాదు. కానీ నీవు ఆరాధించే ఒక వ్యక్తిగా ఉంటే, గొర్రెల కాపరిగా గొర్రెల మందలతో వెళ్ళినటువంటి దావీదు పచ్చిక బయళ్ళలో మందలు మేస్తూ ఉండగా చెట్టు కింద బండ గుహలలో ఉండి చిన్ని సితారాను తయారు చేసుకొని చక్కటి తనకు వచ్చి రాని నాదంతో దేవుని ఆరాధిస్తూ ఉండగా, దేవుడు అతన్ని, ఆయన కుటుంబంలో పెద్దలైన అన్నలందరూ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు. ఒకే ఇంట్లో అన్నలు 7 ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగం. ఒక ఉద్యోగం మన ఇంట్లో ఉంటేనే మనకి గౌరవం, ఆదాయం పెరిగిపోద్ది, ఆర్థిక పరిస్థితులు మారిపోతాయి. 2 ఉంటే
కొడుకు కోళ్ళు ఉద్యోగం చేస్తే, ఏమంటే ఇద్దరు మిలిటరీ ఆఫీసర్లు అయిపోతే, ఉన్న కొడుకులందరూ ఉద్యోగస్తులు అయిపోతే ఇక ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఇక అందరూ 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 ఉద్యోగస్తులై ఒక చక్కటి గుర్తింపు పొందినటువంటి కుటుంబం దావీదు కుటుంబం. కానీ దావీదుకి ఎందుకో మరి చదువు వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ చదువు అబ్బలేదని నేను అనను. శ్రద్ధ లేదేమో. ఆయన గొర్రెల కాపరిగా నియమించబడి మందల వెనక వెళ్ళినప్పుడు ఆయన అక్కడ చేసే ప్రక్రియ ఏమిటంటే ఆరాధన. ఆయన ఆరాధన చేస్తూ ఉంటే ఆరాధనకు మంత్రముగ్ధుడైన దేవుడు ఆయన బలపరచడం ప్రారంభించాడు. ఎలా బలపరచడం ప్రారంభించాడంటే, సాక్షాత్తు క్రూర మృగం వచ్చి గొర్రె పిల్లను ఎత్తుకొని పోతా ఉంటే అడ్డగించి దానిని చీల్చి గొర్రె పిల్లను కాపాడగలిగిన శక్తిమంతుడిగా దేవుడు చేసేసాడు. అన్నలు ఉద్యోగస్తులై ఉద్యోగం మిలిటరీ క్యాంపస్లో ఉంటూ ఉన్నప్పుడు వాళ్ళని చూడాలని ఆశతో ఆసక్తితో బయలుదేరి వెళ్ళాడు. ఎన్ని రూల్సో, వాళ్ళని కలవనీయకుండా, వాళ్ళ దగ్గరికి పోనీయకుండా, ఎన్ని నిబంధనలో. ఏ ఉద్యోగమో లేని ఒక వ్యక్తి, సామాన్యంగా గొర్రెలు కాసుకునేటువంటి ఒక వ్యక్తి, ఏమంటే అన్ని విద్యలలో ఆరితేరినటువంటి అన్నదమ్ములు యుద్ధ రంగమందు గొప్ప గొప్ప అవార్డులు రివార్డులు తీసుకుని ఉన్నారు. ఈ నెల్లి చూసేసరికి అందరూ తలట్టుకొని కూర్చున్నారు. ఒక గంటలోనో గడియలోనో యుద్ధం చేయబోతూ ఉన్నారు. ఆ యుద్ధంలో ప్రత్యర్థి ఎవరంటే 9 అడుగుల జానుడు పొడవు కలిగిన, 6 మూరల జానుడు పొడవు కలిగిన గొలియాతు యొక్క సైన్యంతో పోరాడాలి. భయంతో అల్లాడిపోతూ ఉంటే ఆ చోటికి వెళ్ళినటువంటి దావీదు, సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో ఉండగా సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏపాటివాడు, ఆడికి మీరు ఎందుకు భయపడతారా అన్నాడు. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఆడికి వినబడిందంటే మొత్తం వచ్చి కుమ్మేస్తాడు అని చెప్పి వారించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఒక్క దెబ్బకు వాడిని చంపేస్తాను అన్నాడు. చిన్నపిల్లడు మాటలు వీడు మాట్లాడేస్తాడు, బాగానే ఉంటుంది, ఆ తర్వాత వచ్చి మనకి కుమ్ముడైపోద్ది అని భయపడుతున్నారు. యుద్ధ రంగమందు ఆరితేరిన వారు భయపడతా ఉంటే, యుద్ధం అంటే ఏంటో తెలియని ఒక మనుషుడు ధైర్యంగా ఉన్నాడు. కారణం ఏంటంటే అతని ధైర్యం వెనక ఉన్నది ఎవరంటే సర్వశక్తిమంతుడైన దేవుడు. రాజు దగ్గరికి సమాచారం వెళ్ళింది. రాజు దగ్గరికి తనే వెళ్ళటం మొదలుపెట్టాడు. అంత యుద్ధ సరదా ఉంటే రాజుగారి పర్మిషన్ తీసుకొని రమ్మన్నారు. రాజుగారి ఇంట్లో అండర్ గ్రౌండ్లో ఉంటుంటాడు రాజు. తలకు తడిగుడ్డ వేసుకొని భయంతో అల్లాడిపోతున్నాడు రాజు. అనుమతితో వెళ్ళాడు. ఏ నాయనా అన్నాడు. యుద్ధం నేను చేస్తా, నాకు అవకాశం ఇవ్వండి అన్నాడు. నువ్వు చూస్తే బాలుడు కదా అన్నాడు. బాలుడినైతేనేమి, నాతో ఉన్న దేవుడు ఆకాశంను ఆవరించుకొని ఉన్నటువంటి వాడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. మహానుభావుడైన దేవుని శక్తి మనతో ఉండగా మనం ఎందుకు భయపడాలని గాఢంగా చెప్పి నమ్మినటువంటి వ్యక్తి. వెంటనే ఎవరక్కడ అన్నాడు రాజు. సైనికుల్లో నుంచి ఒకడు వచ్చాడు. యుద్ధాయుధాలు ధరించి అన్నాడు. వీడి సైజు అక్కడ లేవు. మిలిటరీ వస్త్రాలు ధరించాలంటే సైజు ఉండాలి కదా. ఉన్న వాటిలోనే చిన్న సైజు వేస్తే అది బాగా లూజ్ వచ్చింది, మనోడికి సెట్ అవ్వాలా. అక్కడే తీసి పక్కన పెట్టి ఏట్లోనికి వెళ్ళి నున్నని 5 రాళ్ళు తీసుకొని సంచిలో వేసుకొని, క్రూర మృగాలు తరమడానికి ఉపయోగించే ఏట్ల బారు ఉంటుంది కదా, వడిసె ఒక రాయి తీసి వడిసెలో పెట్టి గిర్రా 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 తిప్పి దేవుని పేరట దారిని విడిచినప్పుడు శత్రువు యొక్క నుదుటికి తగిలి అక్కడికక్కడే కుప్పకూలి చచ్చిపోయాడు. వెంటనే పరుగున ఆ చోటికి వెళ్ళి శత్రువు యొక్క శిరస్సును నరికి ఆ తల పైకెత్తి చూపించాడు.
ఇజ్రాయేలీల దేవుడు ఇజ్రాయేలీలకు అనుగ్రహించిన మొట్టమొదటి బహుమానము విజయము అని. భయకంపితులైనటువంటి సైన్యం అందరూ దావీదును చుట్టుముట్టి ఎత్తుకొని భుజాల మీద మోసుకొని ఊరేగించటం మొదలుపెట్టారు. ఇంత గొప్ప ఆధిక్యత ఇజ్రాయేలీలకి ఎవరి వలన వచ్చింది అంటే బాలుడైన దావీదు వలన. దావీదుకి ఇంతటి ఘనత ఎందుకు దేవుడు ఇచ్చాడంటే దావీదులో ఉన్న ఒకే ఒక్క మనస్సు ఏమిటంటే ఆరాధించే మనస్సు. ఆరాధించే వారి బ్రతుకుల్లో జీవితాల్లో ఆనందాన్ని నింపే దేవుడై ఉన్నాడు. కాబట్టి దావీదు జీవితం ఆనందదాయకంగా ఉంది. అటువంటి దావీదు చెబుతున్నటువంటి మాట, భక్తులు మనబడుతున్నటువంటి మీరు, దేవుని సేవిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి మీరు, పూజకు వెళుతున్నాము అని చెబుతున్నటువంటి మీరు, దేవుని సేవించేవారులారా, మీ అందరికీ నేను చెప్పే మాట ఏమిటంటే ఆయన్నే స్తుతించండి, ఆయన్నే ఆరాధించండి, ఆయన్నే గణపరచండి. ఆయన నామము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు పూజింపదగిన గొప్ప నామము. అటువంటి దేవదేవుని యొక్క అనుగ్రహం కొరకు మీరు ఆరాధించండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్పాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఎందుకు ఆరాధించాలో 4వ ఆ చరణం నుంచి కొన్ని సంగతులు చెబుతూ ఉన్నాడు. ఎందుకు ఆరాధించాలో. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, దేవునికి మహిమ కలుగును గాక. తాను ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఎవరు ఈ దేవుడు నాకు అక్కర్లేదనుకొని దూరంగా వెళ్ళిపోయారు? వాళ్ళందరిలో ఆయన మహోన్నతుడు, దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద ఉన్నతము అంటే గొప్పది అని అర్థం. ఉన్నతమైనది అంటే విలువైనది, గొప్పది అని. మహా ఉన్నతం అంటే ఇంకా ఇంకా ఇంకా, అర్థమైందా? ఇంకా ఘనమైనది, ఇంకా ఉన్నతమైనది, మహోన్నతమైనది. మహోన్నతుడు, మహా ఉన్నతమైన వాడు ఎవరైనా ఉన్నారు అంటే మేము ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే. ఈయన కంటే ఎవరు లేరు, ఈయన కంటే ఎవరు లేరు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కనబడతా ఉంటుంది. చదవండి. ఆది యందు శబ్దం ఉంది, అది దేవుని దగ్గర ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. అది ఆది కాలంలో దేవుని దగ్గర ఉంది. సమస్తము కూడా ఆయన మూలంగానే కలిగింది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉంది, ఆ జీవమే మనుషులకు వెలిగిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. వాకిట్లోకి వెళ్ళి చూస్తే బయట కనబడేది ఎవరంటే సూర్యుడు అంటాం మనం. ఆ జీవమే మనుషులకు వెలిగిస్తూ ఉంది. ఈ వెలుగులో ఉన్నవారు అందరూ ఆనందిస్తున్నారో లేదో తెలియదు, కానీ దేవుని యొక్క జీవం అనే వెలుగు ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళు చీకట్లో ఉన్నా సరే వారి ఆనందం పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. దైవికమైన ఆనందం. ఇది భౌతికమైనటువంటి తేటదనం. ఈ వెలుగు, ఇంత గొప్ప వెలుగును కొంచెం పొగ అడ్డుకోగలదు. అర్థమైందా? మబ్బు, మేఘము అడ్డేయగలదు ఈ వెలుతురిని భూమి మీద నిన్ను చేరకుండా. ఎవ్వరూ ఆపలేని గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు మనం ఆరాధించే దేవుడు. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడని రాయబడి ఉంది. ఆదిలో ఉన్నటువంటి వాడు ఆయన. ఆయన లేకుండా ఏమీ లేదట. అటువంటి దేవదేవుని 4వ చరణంలో చూస్తాం. ఆయన ఈ లోకంలో ఉన్నవారందరికంటే ఆయన మహోన్నతుడు, కాబట్టి ఆయన ఆరాధించాలి. అదే 4వ చరణంలో 2వ మాట కూడా కనబడుతుంది. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనేమో మహోన్నతుడు,
ఆయన మహిమ, ఆయన వేరు, ఆయన కలిగి ఉన్న మహిమ. అర్థమైందా? ఆయన వస్త్రం, ఆయన వెలుగు, ఆయన ప్రభావము, ఆయన నీతి, ఆయన యొక్క తేజస్సు, ఇలా చెప్తాం. కలిగి ఉన్న సంపద ఏమిటంటే మహిమ. ఆయన మహిమ ఎక్కడుందంటే ఆకాశ విశాలమంతటిని వ్యాపించి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. భూమి ఏమో తూర్పు నుంచి పడమర దాకా భూమి ఉన్న స్థలం కొంచెమే కావచ్చునేమో, కానీ ఆకాశ వైశాల్యము కొంచెం కాదన్నమాట అండి. ఆకాశం కింద సూర్యుడు ఉన్నాడు, భూమి ఉంది, చంద్రుడు ఉన్నాడు, గ్రహాలు ఉన్నాయి. ఇది ఖగోళ శాస్త్రం యొక్క చిత్రపటాన్ని చూస్తే ఈ ఆకాశం కింద ఇవన్నీ కోడిగుడ్డులా కనబడతాయి, చిన్ని కనపడతాయి. అర్థమైందా? రాత్రి సమయంలో మనకి కనిపించే చంద్రుడి కంటే మనం నివసిస్తున్నటువంటి భూమి 13 రెట్లు పెద్దోడట. భూమి కంటే మనకి కనిపిస్తున్నటువంటి సూర్యుడు 13 రెట్లు చాలా పెద్దోడట. ఈ సూర్యుడి కంటే రాత్రి వేళల్లో మిలుకుమని వెలుగుతూ ప్రకాశిస్తున్నటువంటి నక్షత్రాలు కొన్ని 100 రెట్లు పెద్దవట. అర్థమవుతుందండి? ఇవన్నీ ఈ వైశాల్యం, ఆకాశ విశాలమందు ఇవన్నీ మనకి కనబడతా ఉన్నాయన్నమాట అండి. వాటిలో మనము గాలిలో ధూళి రేణువుల వంటి వారముగా మనం కనబడుతున్నాం. ఈ వ్యవస్థ అంతటికి పాలపుంత అని పేరు. మరి ఇంగ్లీష్లో ఈ ఖగోళ శాస్త్రంలో దాన్ని ఏమంటారో మరి నాకు తెలియదు. ఇలాంటి పాలపుంతలు అనేకం ఉన్నాయంట ఈ ఆకాశ వైశాల్యం క్రింద. ఇటువంటి పాలపుంతల్లో వివిధ రకాలైన గ్రహాలు ఉన్నాయంట. గ్రహాల్లో వివిధ రకాలైన జీవులు ఉన్నాయంట. ఆ జీవులందరూ మనుషులను పోలినటువంటి వారు కాదని, కొన్ని స్థలాల్లో రెక్కలు కలిగి, కొన్ని స్థలాల్లో కోరలు కలిగి, కొన్ని స్థలాల్లో రకరకాల ఇప్పుడు ఊహా చిత్రాలు చాలా సినిమాలు వచ్చేస్తూ ఉన్నాయి. గ్రహాంతర వాసులు అని, వాళ్ళు మనకంటే చాలా తెలివైన వాళ్ళని, మనకున్న జ్ఞానం కంటే కొన్ని 100 రెట్లు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళని, మనం ప్రయాణం చేసే వాహనాలు, మోటార్ సైకిల్ అయితే 100-120 స్పీడ్ వెళ్ళే వాహనం, ఏమంటే కారు అయితే కొంచెం ఇంకో 10-20 ఎక్స్ట్రా వెళ్ళే కారు అని, రైలు అయితే ఇప్పుడు పెద్ద రైళ్ళు వస్తున్నాయి, గంటకి 400 కిలోమీటర్లు వెళ్ళే రైలు అని, విమానం అయితే గంటకి 600-800 కిలోమీటర్లు స్పీడ్ వెళ్ళే విమానాలని. భూమి మీద ఉన్న వాహనాలకి స్పీడ్ లిమిట్ ఉంది. కళ్ళు రెప్ప మూసి తెరిసేసరికి ఈ గ్రహం నుంచి ఆ గ్రహానికి చేరిపోగలిగిన వేగవంతమైన వాహనాలు కలిగినటువంటి వారట ఆ గ్రహాంతర వాసులు. అర్థమవుతుందా? ఉన్నట్టుండి సమయలతో మాట్లాడుతూ అంతర్ధానం అయిపోయగలిగిన మహా గొప్ప శాస్త్రీయమైనటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి వారట వాళ్ళు. మనకే పెద్ద తెలివైన వాళ్ళవి మా అత్తయ్య తెలియకుండా ఏం చేస్తున్నాం అండి, తౌడు బియ్యం పెట్టుకొని ఏయో కొనేసుకొని ఐస్ క్రీమ్ అది తలుపిరిగినట్టు నా అంత తెలివితేటలు ఇంకొకరు లేరు మనం అనుకుంటాం. మన తెలివితేటలు అన్నీ ఎందుకు పనికిరావు వాళ్ళకి కలిగినటువంటి జ్ఞానం దగ్గర. ఆ మధ్య చాలామంది ప్లేయింగ్ శాస్త్రజ్ఞులు మేము చూసామంటున్నారు, చాలా వేగంగా గ్రహాంతర వాసులు ప్రయాణం చేస్తున్నారు అంటున్నాం. అదో ఎక్కడో కనబడ్డారు అంటారు, వెంటనే మాయమైపోయారు అంటారు. అంటే శాస్త్రీయంగా ఎంత ఎదిగినటువంటి వారు ఉన్నారో ఇతర గ్రహాల్లో జీవులు. అలాంటి ఉన్నతమైన గ్రహాలు, జీవులు, ఉన్నతమైనటువంటి జ్ఞానులు, గొప్పవారు, వాటన్నిటి కంటే ఉన్నతమైనటువంటి వాడు ఆరాధించే దేవుడు. ఆయన మహిమ, ఆయన యొక్క మహిమ ఎలాంటిది అంటే మనం చెప్పుకున్న వాటన్నిటికంటే గొప్పది.
ఆయన ప్రభావం ఎలాంటిదంటే మనం చెప్పుకున్న వాటన్నిటికంటే గొప్పది. ఒకసారి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది ఒక ఇల్లాలు. రక్తస్రావం అంటే స్త్రీలందరికీ తెలుసు. శరీరంలో అధికమైనటువంటి బ్లీడింగ్ అయిపోవటం వల్ల మనిషి క్షీణించిపోతూ ఉంటారు. దాని కొరకు చాలా మందులు వాడుతూ ఉంటారు. డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, గైనకాలజీ డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటారు. ఎన్ని మందులో వాడుతూ ఉంటారు. ఏదో ఆ మట్టుకే తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ అరికట్టలేని రోగాలు ఎన్నో ఉన్నాయి. అర్థమైందా? అటువంటి భయంకరమైన రోగంతో బాధపడుతున్నటువంటి ఒక ఇల్లాలు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఇలా వస్త్రపు చెంగు ముట్టేసరికి 12 ఏండ్ల నుంచి ఆవిడని వెంటాడుతున్నటువంటి రోగం క్షణంలో కనబడకుండా పోయింది. భూమి మీద ఉన్న ఏ మందు కంటే ఆయన ప్రభావము అంత ఘనమైనది అన్నమాట అండి. గడ్డలు శరీరంలో క్యాన్సర్ గడ్డలతో బాధపడుతూ స్కానింగ్ చేసి వివిధ రకాల పరిశోధనలు చేసి ఇది క్యాన్సర్ వచ్చింది, బ్రతకడం కష్టం, 6 నెలలు 3 నెలలు డాక్టర్లు ఫిక్స్ చేస్తే అలాంటి వ్యక్తుల్లో కొందరు సువార్తను నమ్మి యేసు ప్రభు విశ్వాసులుగా మారి చావైనా బ్రతికైనా దేవునిలోనే అని అనినప్పుడు మరలా చెకప్ కోసం వెళితే ఈ గడ్డలు ఏమైనాయో తెలియదు, కానీ క్యాన్సర్ లక్షణాలే ఏమిలో లేవని తేల్చి చెప్పిన వైద్య పరీక్షలను చూస్తే ఆయన మహిమ ప్రభావం ఎంత గొప్పదో అర్థమవుతూ ఉంటుంది. అప్పులు ఊబుల్లో కూరుకుపోయి సమాజంలో గౌరవ మర్యాదలు లేక ఎటు చూసినా అవమానము నిందలు, జీవితంలో నాకు విలువ లేదు, నా కన్న బిడలే నన్ను గౌరవించటం లేదని మానసికంగా కృంగిపోతున్నటువంటి దరిద్రగొట్టు జీవితం నాది అని చెప్పుకున్నటువంటి వారు అనేక మంది ఇప్పుడు గౌరవింపబడుతూ ఉన్నటువంటి ఉన్నతమైన స్థితిలోనికి చేరుకోగలిగారంటే అటువంటి ఘనమైన స్థానంలోనికి నడిపించింది కేవలం ఆయన కృప మాత్రమే. అటువంటి మహిమ దేవుని దగ్గర ఎంత ఉంది అంటే ఆకాశ వైశాల్యం అంతా ఆవరించుకొని ఉంది. నీకు చాలిన మహిమ ఆయన దగ్గర ఉంది. దేవునికే మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక. సంపన్నుడు అన్నమాట అండి. కొంచెం కాదు, ఆయన దగ్గర ఉన్నది కొంచెం కాదు. సర్వలోకానికి సరిపడిన మహిమ కలిగినటువంటి వాడు ఆరాధ్య. అందుకే ఆయన్ని స్తుతించాలి. ఏమండి, ఇంకా 3వ ప్రస్తావన 5వ చరణంలో కనబడుతుంది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలినటువంటి వాడెవడు లేడు. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలినటువంటి వాడు లేడు. సూర్యకాంతములతో గొప్ప తేజస్సుతో నిత్య ప్రకాశమానముతో ప్రజ్వరిల్లుతున్నటువంటి దీపకాంతులతో నిరంతరము ఆరాధించబడుతున్న పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలతో నిరంతరము స్తుతింపబడుతున్న ఈయన వంటి వాడు ప్రపంచంలో ఎక్కడనూ లేడు. అందుకే ఆయన్ని స్తుతించాలి. 4వదిగా అటువంటి గొప్ప దేవుడు ఈ భూమి 6వ చరణంలో వంగి చూడాలని ఆశపడుతున్నాడు. చూశారు? ఎందుకో తెలుసా? ఆయన స్వరూపమందున్న నరులను చూడటానికి, పరిశీలన చేయటానికి అంత గనుడైన వాడు తన స్థితిని తగ్గించుకొని భూమి మీద బ్రతికి ఉన్న నిన్ను నన్ను చెడిపోయిన అవస్థలో ఉన్నటువంటి మానవ జాతి యావత్తును దృష్టించి బాగు చేయాలని కనికరముతో వంగి చూస్తున్నాడు. చూశారు? ఆ అనుగ్రహం కొరకు మనం దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకట అంటేనట 7వ చరణంలో కనబడుతుంది. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ ఈ దరిద్ర అవస్థలో కొట్టిమిట్లాడుతున్నటువంటి వారిని కూర్చుండబెట్టాలనే ఆశతో ఆయన వంగి చూస్తున్నాడట. ఏదో ఒకరోజు ఆయన కనుదృష్టి నీ మీద పడుతుంది, నువ్వు వెంటనే గనుడు అయిపోతావు. ఏదో ఒకరోజు ఆయన కనుదృష్టి నీ మీద పడుతుంది, నీ వెంటనే
అనేకుల కంటే గొప్ప వ్యక్తిగా మారిపోతావు. దేవుని యొక్క తలంపు ఏమిటంటే నిన్ను ఇక్కడ కాదట అక్కడ కూర్చుండబెట్టాలని ఆకాంక్ష కలిగినటువంటి వాడు దేవుడు. మనం ఆరాధించే దేవుని యొక్క తలంపు ఏంటంటే నిన్ను ఎక్కడ ఉంచుకోవాలనండి, ఉన్నతమైన స్థలములలో, అనగా ఆయన కుడిపార్శ్వమందు నిన్ను కూర్చుండబెట్టుకోవాలని ఆకాంక్షతో సర్వలోకాలను విస్తరించి ఆవరించినటువంటి మహిమ కలిగిన దేవుడు అల్పుడవైనా బలహీనుడవైనా గడ్డి పుష్పము వంటి గాలిలో ధూళి రేణువులలో ఒక్కడవైనంటి పురుగు వంటి నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన సాన్నిధ్యంలో కూర్చుండబెట్టడానికి నీ కొరకు ఆలోచన కలిగినందుకు ఆయన్ని మనం స్తుతించాలి. మన పక్కన ఎవరైనా కూర్చున్నారంటే ఇటు చూస్తాం. మన విలువకు తగినట్లుగా వీళ్ళు ఉన్నారా? నేను ధరించిన వస్త్రాలకు తగినట్టు వస్త్రాలు ధరించినటువంటి వారు ఇక్కడ ఉన్నారా అని ఇరుగు పొరుగు చూసుకుంటాం. మనం ఇటు చూసుకుంటాం. నిజమా కదా? ఒక బస్సులో 5 కిలోమీటర్లు ప్రయాణం చేసే బస్సులో ఇలాగ ఎక్కి అలా దిగేదానికి మన సీటు పక్కన ఎవరున్నారా? అందమైన వాళ్ళు ఉన్నారా? పళ్ళుడిపోయిన వాళ్ళు ఉన్నారా? ఏమంటే మంచి బట్టలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారా? ఉతకనైన చీరలతో ఉన్న వాళ్ళు ఉన్నారా అని ఆలోచిస్తాం కొద్దిపాటికే. ఏమంటే అక్కడికి మనం ఆపిచ్చి తీరక ఏం చేస్తామంటే మన బ్యాగ్ పక్క సీట్లో పెడతాం. ఎవరన్నా ఉన్నారంటే మాట్లాడడం మోగోళ్ళమి జమ్మడిపోయింది అంటారు చూసారా? మాట్లాడితే అమ్మ ఖాళీ అని అంటే వచ్చి అక్కడ కూర్చుండిపోతుందేమోనని ఏమంటారు, ఎవరో అంటారు. చిన్నప్పుడు ఎవరు తిట్టుంటారు దీని జమ్మాడని, అది అక్కడ వెళ్ళిపోద్ది ఆ బస్సులోని. మాట్లాడదే నాదేనమ్మా నందు. మరి ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరమ్మ కూర్చొని అనొచ్చు కదా. నువ్వు ₹1.5 టికెట్ కొన్నావు, ఆయమ్మ ₹1.5 టికెట్ కొన్నది. నీ పక్కన కూర్చుంటే నీ విలువ పోద్దని అక్కడ ఎవడో ఇంత పెద్ద కెమెరా పెట్టుకొని ఫోటో తీస్తాడు నీ విలువ తీసేద్దామని. బస్సులో సీట్లు, ఆటోలో కూడాను కథలో ఇనపదిమ్మల్లాగా అటు జరగమంట ఈ గాలి అంతా నాకే తగలాలి. వెనక సీట్లోకి వెళ్ళాలి, బేబీ సీట్లోకి వెళ్ళాలి. ఆవిడే నీ ఎంత ₹1.5 ఇచ్చింది, నువ్వేమో సీటు కథలో. ఆ అమ్మ వచ్చి బల్ల మీద కూర్చోవాలి. దానికి పళ్ళు ఊడిపోయినాయి, ఒంట్లో సత్తు లేదు. ఏమండి పట్టుకొని ఎంతసేపు ఏలాడలేదు. 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో పప్పు ఏలాడి ఉండగలదు. నువ్వు పడుసుదానివి, నీకు శక్తి ఉంది. నరాలా దెబ్బలాడి మీ అత్తను ఎప్పుడో చంపేశావు, మీ మరిదిని ఇంట్లోంచి తగిలేసావు, మీ ఆడపడుచుల్ని ఏలి రాసి రంపానెట్టేసావు. నీకు అనంతమైన శక్తి ఉంది, నువ్వు బల్ల మీద కూర్చోవచ్చు కదా. అబ్బే కూర్చోవే, ఎర్రగా పొడిసేసి ఆ సీట్లో ఇదంతా నేనే డబల్ టికెట్ ఇచ్చుకుంటున్నాను అన్నట్టు. ఈ 3 కిలోమీటర్ల ప్రయాణానికే ఈ సీట్ నాకే. చూస్తున్నాం కదా ఆటోల్లోని ఆ ముసలి వాళ్ళందరూ వెనక బల్ల సైన్ తగిలిస్తున్నాడు. సైన్ తెగిపోతే అది పడిపోతారు. వాళ్ళు పడిపోతే ఎంత లాభమో తెలుసా? గవర్నమెంట్కి లాభం, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి 4,000 పోద్ది అనవసరంగా. చూసారా ముసలోళ్ళు? నేను ఈ ఆటోల్లో చూస్తూ ఉంటాను. నువ్వు వెనకాల కూర్చోయంటే ఆవిడ విలువైందా నువ్వు విలువైందంటే ఆవిడే విలువైంది. ఎందుకంటే నెలకు 4,000 తెస్తుంది గవర్నమెంట్. ముద్దుబిడ్డలు ముసలోళ్ళు అందరూ వాళ్ళు ఎందుకు పనికిరాళ్ళు తోచేస్తారు. ఒకటో తేదీ అవసరం కూతురు వచ్చేద్ది, అమ్మ నిన్ను చూడాలని అనిపించిందే. మనవరాలు ఊరికే అమ్మమ్మ అంటే ఇంక అలా రావాల్సి వచ్చింది. ఏదో పెద్ద కష్టపడి వచ్చినట్టు. తెల్ల కార్డు పెట్టుకొని వచ్చేసిన వాళ్ళే కదా వీళ్ళు, ఆధార్ కార్డు పెట్టుకొని వచ్చేసిన వాళ్ళే కదా. 4,000 3,000 అట్టిపోద్ది. ఆ ₹1,000 ₹500 వంట వండించుకొని తినేస్తుంది అక్కడ. దానికి ఏముండదు. మళ్ళీ అది మామూలుగా ముసుగేసుకొని నెల రోజులు ఎలా గడపాలా అని ఎదురు చూస్తుంది. నీ వల్ల వాళ్ళు బ్రతకటం లేదు, వాళ్ళ వల్ల నువ్వు బ్రతుకుతూ వాళ్ళకి మానసిక క్షోభను కలుగజేసేటువంటి దరిద్రగొట్ట అవస్థలో ఉన్న నీకు ఎందుకంత పొగరు కలిగినటువంటి దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఇలాంటి దరిద్రగొట్ట అవస్థలో ఉన్న మనలందరినీ కూడా ఆయన సాన్నిధ్యంలో కూర్చుండబెట్టాలని ఆశ కలిగినటువంటి వాడు ఆయన. అందుకే మనం ఆయన్ని స్తుతించాలి. స్తుతించండి. మరి ఈ 4,000 తీసుకున్న వాళ్ళు స్తుతించరు. ఈ 4,000 దగ్గర 3,000 ఎట్టిపోయిన వాళ్ళు కూడా స్తుతించరు. స్తుతించమంటే వాళ్ళు మమ్మల్నే తిడుతున్నారు పాస్టర్ గారు. మిమ్మల్ని ఏం కాదు, అందరినీ స్తోత్రాలు చెప్దాము. మన బుద్ధి మంచిది కాదు,
ఈ మధ్య పండక్కి పిలవడానికి వస్తారు. పిలుపులు పిలవడానికి వస్తే మొన్న చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. పండగకి పిలిచి వెళ్ళిపోతాడు. నేను రానంటాడు అల్లుడు. ఏమంటే మీ నాన్న నాకు చెప్పలేదంటాడు. అదేంటి నాన్నగారు, అల్లుడిని అడిగేవా బాగున్నావు అన్నాడు. ఇంకేమంటాం, నిన్ను ఇచ్చిన తర్వాత ఆడేం బాగుంటాడు, తెలిసి కూడా నేనేం అడగను అంటాడు. అంటే మనం ఎలాంటి వాళ్ళమో మన తల్లిదండ్రులకి తెలుసు. చాలామంది పెళ్లి కార్డు ఇచ్చి పెళ్ళికి రావద్దండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మనం అంత జాతకులమని. చాలామంది తల్లిదండ్రులు కూతురు అల్లుడు ఈ సంవత్సరం పండగకి రాకపోతే దేవుడా నీకు ఇంకో కొబ్బరికాయ ఎక్స్ట్రా కొడతామని మొక్కుకునే తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఏది చూస్తే అదే మడతెట్టేసి ఆటో నింపేసే కూతుళ్ళు ఉన్నారు. మనం అంటే మన తల్లిదండ్రులకే ఇష్టం లేదు, మన తోడబుట్టిన వాళ్ళకే ఇష్టం లేదు, మన అన్నదమ్ములకే ఇష్టం లేదు. కానీ అందరూ ఆశయించుకుంటున్న నిన్ను ఇష్టపడేవాడు ఒకడున్నాడు. ఆయనే మనం ఆరాధించే దేవుడు. అందరూ నిన్ను వద్దనుకున్నా నిన్ను కావాలనుకునేవాడు ఒకే ఒక్క దేవుడు. ఆయనే మనం ఆరాధించే దేవుడు. మరి చప్పట్లు కొట్టొద్దా, స్తోత్రాలు చెప్పొద్దా? ఆయన విలువైన నామానికి, ప్రేమకు, ఘనతకు మనం కృతజ్ఞతలమని వెల్లడి చేయొద్దా? నీవు నేను మనం అందరం ఆరాధించే దేవుని గొప్పతనం అది. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడు, పెంట కుప్పల మీద బీదలను లేవనెత్తివాడు. అంతేకాకుండా సంతానం లేని గొడ్రాళ్ళుగా సమాజంలో వెలివేయబడుతూ హీనాతిహీనంగా చూడబడుతున్నటువంటి వారిని సైతము సొంతుగల ఇల్లాలిగా చేయగలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ మాటను బట్టి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. సంతానం లేని ఏ ఒక్కరైనా గైనకాలజీ చుట్టూ, డాక్టర్ల చుట్టూ తిరిగి నీ డబ్బు వృధా చేసుకునే కంటే విశ్వాసముతో సొంతు లేని దానిని ఇల్లాలుగా చేసే దేవుడు బైబిల్లో ఉన్నాడట అని నీవు నమ్మితే, మనం ఆరాధించే ఆ దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే దేవుడు నీకు గర్భఫలమిచ్చి అనేకులలో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఆయన చేసేవాడై ఉన్నాడు. ఉందా? ఆత్మ వచ్చింది, పోతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. కుమార్తెలా కుమారులా? ఇప్పుడు జనరేషన్ పోయిందిలేండి. కుమారులు అంటే మగోళ్ళు, కుమార్తెలు అంటే ఆడోళ్ళు కదా. ఆడోళ్ళు పుట్టారని బాధపడకండి, ఆడోళ్ళు పుట్టాలనే కోరుకోండి. మగోళ్ళు మంచోళ్ళు కాదు. గుండె కోత, మగోళ్ళ వల్ల గుండె కోత, మానసికమైన వేదన. అమ్మో, గింజన్నం తినని బతకొచ్చిన కానీ కొడుకులతో బతకలేమనుకునే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. చిన్ని అంటుంది, నా కొడుకు అలాంటి కాదమ్మా అంటుంది. రెక్కలు రానంత వరకే, రెక్కలు కట్టి చూడండి. నీ కొడుకైనా నా కొడుకైనా, ప్రపంచంలో ఏ నా కొడుకైనా అంతే. ఒకనాటి వాక్కు ఏంటంటే, సంతానమే లేదు అనుకునేటువంటి వాళ్లకు కుమారులు గల తల్లిగా దేవుడు ఆశీర్వదించేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. కుమారుడు అంటే అక్కడ స్త్రీ అని కానీ పురుషుడని కాదు, సమర్థవంతమైన సంతానం. ఒక ఆడది ఏమంటుంది, నువ్వు మగోడు అయితే కుట్రా అంటది. ఆడు మగోడనే కదా నీకు ఇచ్చి పెళ్లి చేశారు, కానీ ఈ మగతనం కాదు. ఒకసారి నేను మొన్న యూట్యూబ్లో ఫేస్బుక్లో మాట చూశాను. ఏమండి తొందరగా అయితే గిన్నెలు తోవేయండి అంటది ఆవిడ. తోవేయండి అంటే నేను మగోడిని, నాకు ఇలాంటి పని చెప్తావా అంటాడు ఆయన. అయితే మగోడు అయితే 2 తులాలు గొలుసెట్రా అంటది. లేదు తోమేస్తాను ఇయ్యేనా ఇంకా ఉన్నాయా అని అంటాడు. అంటే మగతనం అంటే సాధించగలిగిన సమర్థవంతమైనటువంటి వాళ్ళు అని అర్థం. అది ఆడోళ్ళైనా మగోళ్ళైనా. కుమారులు గల అంటే సమర్థులైన బిడ్డలను దేవుడు ఆయన నీకు అనుగ్రహిస్తాడు. సావోటం ఉండ కొడుకులు కాదు నీకు ఇచ్చేది.
ఈ మాట నేను ఇలా అన్నానని అన్యదా భావించకండి. కొడుకులు పుట్టారని ఏడుస్తున్న తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఆ ఏడుపులన్నీ నా చెవులు వినబడుతున్నాయి. సమర్థులు 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 చాలామంది పెళ్ళైన పిల్లలు తిరిగి అమ్మగారింటికి వచ్చి ఏడుస్తున్నారు. నా మొగుడు ఎలా అంటుడటండి, కూలి పనికి వెళ్ళడు, పని చేయడు, ఇష్టానుసారంగా తిరుగుతాడు, వ్యసనపరుడు, వాళ్ళ అమ్మమ్మ చెప్పిన మాట వింటాడు, వాళ్ళ ఇంట్లో వీడికంటే తుంటరైనడు ఇంకొకటి లేడు, అనవసరంగా ఆడికి ఇచ్చి నా బతుకు సర్వనాశనం చేసేసాడు మా బాబు, ప్రార్థన చేయండి అని చెప్పే ఏడుపులు మా చెవిలో రింగు పెడతా ఉంటాయి. చాలామంది అంటారు, ఇలాంటి మొగుడు ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదమ్మా, ఎందుకమ్మా నీ బతుకు అని వారించే ఇరుగు పొరుగు వారి యొక్క శబ్దాలు కూడా మేము వింటూ ఉంటాం. దేవుడు నీకు వాగ్దానం చేసి అనుగ్రహించబోయే సంతానము సమర్థులైన బిడ్డలు. గట్టిగా స్తోత్రం చెబుతామండి. అందుకే ఆయన స్తుతించాలి. సేవించేవారులారా, యెహోవాను సేవించేవారులారా, ఆరాధించేవారులారా, భక్తులుగా పిలువబడుతున్నటువంటి వారులారా, మీరు ఆయన్ని స్తుతించండి. ఆయన గొప్పవాడు, ఆయనంతటి వాడు ప్రపంచంలో ఎక్కడా లేడు. ఆయన గొప్పవాడు, ఆయనకు మించినటువంటి వాడు ఎక్కడా లేడు. ఆయన ప్రభావం కలిగిన దేవుడు, మహిమ కలిగినటువంటి వాడు, దరిద్రులను పైకి లేవనెత్తి ఉన్నతమైన స్థలమందు కూర్చుండబెట్టేవాడు. ఆయన కుడి పార్శ్వమందే కూర్చుండబెట్టగలిగినటువంటి దేవుడు. అటువంటి దేవునికి నీ మనస్సు ఇచ్చి హృదయపూర్వకంగా నీవు ఆరాధించి ఆయన అబ్బా తండ్రి అని వేడుకొని సొంత రక్షకుడిగా నీ జీవితంలో స్థిరపరచుకుంటే నిన్ను ఆశీర్వదించడానికి ఆయన మహిమ నిరంతరము నీకు తోడైండును గాక.